అష్టైశ్వర్యాలకి సిరి సంపదలకి అధిపతి కావడంతో ముల్లోకాల్లో తనంత ధనవంతుడు లేడని గర్వపడిన కుబేరుడు ఓ రోజు శివుడి దగ్గరికి వెళ్లి తన గురించి తన సిరి సంపదల గురించి గొప్పగా చెప్పి శివుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడు. కుబేరుడిలో గర్వాన్ని పొగరుని గమనించిన శివుడు వినాయకుణ్ణి కుబేరుడి వెంట పంపించాడు. కుబేరుడి ఇంటికి వెళ్లిన వినాయకుడికి కూడా తన సిరి సంపదల గురించి గొప్పగా చెప్పి కుబేరుడు వినాయకుడికి ఆహారాన్ని వడ్డించాడు. కుబేరుడి ఇంట్లో ఉన్న మొత్తం ఆహారాన్ని తిన్న తర్వాత కూడా వినాయకుడు ఆకలి ఆకలి అని అనడంతో కుబేరుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో కుబేరుడు తన తప్పు తెలుసుకుని శివుడి దగ్గరికి వెళ్లి తనని క్షమించమని ప్రాధేయపడడంతో శివుడు కుబేరుడిని క్షమించి కొన్ని బియ్యాన్ని ఇచ్చి పంపించాడు. కుబేరుడు ఆ బియ్యంతో వంట చేసి వినాయకుడికి వడ్డించడంతో అది తిన్న తర్వాత వినాయకుడికి ఆకలి చల్లారింది. నిత్యం తన స్థానాన్ని మార్చుకునే సిరి సంపదల్ని చూసి గర్వపడకూడదని కుబేరుడికి అర్థమైంది.